రైలు ప్రయాణంలోని అత్యంత ప్రమాదం జరిగింది. నిజంగా ఈ ప్రమాదం చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఈ విషాదంలో పాపం చాలామంది ప్రయత్నాలు చేశారు, అయినా కానీ కాపాడుకోలేకపోయారన్నమాట. ఇది రైలు ఏదైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాలన్నమాట. ఎందుకంటే దీంట్లోనే ఒక సంచల విషయం దాగుంది. చాలా ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూడండి. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ చెప్తారు. అప్పుడే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక ట్రైన్లోని ఒక తల్లి కొడుకు ప్రయాణం చేస్తూ ఉన్నారన్నమాట. సర్వసాధారణమే కదా, ఎక్కడికైనా కానీ వెళ్ళాలంటే ట్రైన్లోని ప్రయాణం చేసేవారు. సో ఇటువంటి క్రమంలోనే వాళ్ళు కూడా ట్రైన్లోని ప్రయాణం చేస్తూ ఉన్నారన్నమాట. సో ఎప్పుడైతే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారో ఒకేసారి అయితే పాపం తల్లికి అస్వస్థకు గురి అయిందన్నమాట. బాగా అంటే వాంతులు రావడం, ఒకేసారి నీరసపడిపోవడం, బ్రీతింగ్ తీసుకోవడం, ఇటువంటివన్నీ బాగా ఇబ్బంది పడ్డదన్నమాట. ఇలా ఒకేసారి దాడి చేసేటప్పటికి అన్నీను పాపం ఆ తల్లి ఏం చేయలేని పరిస్థితిలోని ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అక్కడ పక్కనే సీట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారన్నమాట ఆమెను కాపాడదామని. కానీ అబ్బాయి అస్సలు సస్యమేర ఆవిడ యొక్క ఆరోగ్యం ఉన్న కొద్ది క్షీణిస్తూ పోస్తూ ఉందన్నమాట. మీకు ఏమనిపిస్తుంది? ఆవిడ ఏదో విధంగా అయితే బతికిపోద్దని మీకు అనిపిస్తుందా లేదా? ఒకసారి మీరు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ట్రైను మూవ్ అవుతూ ఉంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు అత్యవసరంగా మనం ఏం చేస్తాం? అటువంటి పరిస్థితుల్లోని ఎవరైతే టీటీ ఉంటారో ఆ టీటీకి ఇన్ఫామ్ చేస్తాం, లేదా ఆర్పిఎఫ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఇమీడియట్లీగా అయితే ట్రైన్ ఆపించి ఎమర్జెన్సీలో తీసుకెళ్తారు కదా, అదే కదా రూలు. కానీ అక్కడ జరగలేదు. అది అక్కడ ఎలా జరిగిందంటే ఎవరైతే ఈవిడ ఉన్నదో పాపం ఈవిడేమో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంది, తీవ్ర అస్వస్థకు గురవుతూ ఉంది. ఇటువంటి క్రమంలోనే ఎవరైతే టీటీ ఉంటాడో ఆ టీటీకి పాపం ఆ ప్రయాణికులు గట్టా ఉన్నారు కదా పక్కనే, వాళ్ళందరూ కూడా బతిమాలారంట. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్లాట్ఫామ్ నుంచే కదిలింది కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ కదా అయింది కదిలి, పక్కన ఒక 2-3 కిలోమీటర్స్ అయితే మనం వచ్చి ఉంటాం, పెద్దగా దూరం వచ్చి ఉంటాం. దయచేసి మీరు ఇక్కడ ఆపించండి ట్రైను, ఎక్కడి నుంచి ఎమర్జెన్సీ మీరు ప్రొవైడ్ చేయండి, ప్రొవైడ్ చేస్తే కనుక ఈ మహిళ బతికే అవకాశం ఉంటుందని చెప్పి టీటీకి పాపం చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన వీడియో కూడాను రిలీజ్ చేశాడు. ఆ వీడియో మీకు నేను చూపించలేను, యూట్యూబ్ గైడెన్స్ వల్ల మనం చూపించకూడదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ యూట్యూబ్లో ఆయన ఆల్రెడీ సోషల్ మీడియా పోస్ట్ చేశాడు కాబట్టి అది కాపీరైట్స్ వస్తాయన్నమాట. అందుకే నేను మీకు చూపించలేను. దాంట్లో క్లియర్ కట్గా చెప్పాడన్నమాట అతను. నేను చెప్పినా కానీ ఆపకంట కనీసం చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేరే స్టేషన్లో వెళ్ళి ఆపాడు. అప్పటికే ఈవిడికి తీవ్రమైన అస్వస్థకు గురయ్యి బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రాబ్లం అయిపోయి పాపం ఆవిడ చనిపోయింది. మేము బతికించలేకపోయామని చెప్పేసి పాపం చాలా విపరీతంగా అయితే బాధపడుతూ ఉన్నాడనమాట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఏంటంటే, తన తల్లిదోపలంగా వచ్చినటువంటి కొడుకు ఎవరు ఉన్నారో ఆ కొడుక్కి 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు అంటే ఇప్పుడే మైనారిటీ పాపం ముగిసిందనుకుంటా. అటువంటి కుర్రవాడికి ఏం తెలిస్తే చెప్పండి ఒకసారి. ఆ కుర్రవాడు తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పేసి అనుకుంటున్నాడంట. పాపం చాలా బాధాకర విషయం. ఎందుకంటే తన తల్లి అస్వస్థకు గురయ్యింది, ఊపిరి తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది, వాంతులు గట్ట అయ్యాయి. ఇవన్నీ ఒకేసారి వచ్చేటప్పటికి తన పిల్లవాడు ఏమనుకుంటే తన తల్లికి ఇలాగ అస్వస్థ అయ్యింది, లెగిసిపోద్దులే పడుకుందేమో అని చెప్పేసి ఈ విధంగా ఫీల్ అవుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బ్రీతింగ్ ఇవ్వడం, ఈ సిపిఆర్ చేయడం గట్టి చేశారు. బాగానే ఉంటుందిలే, కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి పాపం ఆ పిల్లలు చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్కి ఈ ట్రైన్ ఎక్కడైతే ఆగిందో అక్కడికి వెళ్ళేసరికి ఈవిడ చనిపోయిందన్నమాట. అంటే చాలా గ్యాప్ వచ్చేసిందన్నమాట. ఎక్కువ గ్యాప్ రావడం వల్ల ఎక్కడైతే ఎమర్జెన్సీ వచ్చిందో ఆ ఎమర్జెన్సీ టైంలోని నిజంగా టీటీ అక్కడ ట్రైన్ ఆపితే కనుక అక్కడి నుంచి ఆ స్టేషన్ నియరెస్ట్ నుంచే ఎమర్జెన్సీ ఏదైనా ప్రొవైడ్ చేస్తే, అంబులెన్స్ లాంటిది ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచే తీసుకెళ్ళిపోతుందన్నమాట. ఆవిడ బతికేదని చెప్పేసి ఆ కుర్రవాడు చెప్తున్నాడు, ఆ వీడియో క్లియర్ కట్గా చెప్తున్నాడు అనమాట. దీని బాధ్యత ఎవరు అని చెప్పేసి పాపం ప్రశ్న కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియో చేయడానికి ప్రతి ఒక్కరు కూడాను ఒక కారణం ఉందన్నమాట. సో ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది ఏంటంటే, చాలామంది మన తెలుగు ప్రజలు చాలా దూరంగా అయితే ఈ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామందికి దూరంగా రిలేషన్ ఉంటూ ఉంటారు. అంతేకాకుండా దగ్గర రిలేషన్లో కూడా కొన్ని విషయాల్లో వెళ్తూ ఉంటారు. సో ఇటువంటి క్రమంలో చాలామంది కొన్ని విషయాలు కొన్ని పాయింట్లు మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీకైనా కానీ లేకపోతే మీ తోటి బంధువులకైనా కానీ మీ తోటి ప్రయాణికులకైనా కానీ ఎవరికైనా కానీ ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే కనుక మీరు ఏం చేస్తారు? మీరు కామెంట్ చేయండి ఒకసారి. ఎందుకంటే మీకు ఏమైనా తెలిస్తే కనుక ఈ కామెంట్ రూపంలోని మీరు కామెంట్ చేస్తే చాలామంది తెలియని వ్యక్తులు కూడా తెలుసుకుంటారు. మీరు ఏం చేస్తారు చెప్పండి. సో ఇటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ప్రధానంగా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, ఏదైతే ఆర్పిఎఫ్ ఉంటుందో ఈ ఆర్పిఎఫ్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆర్పిఎఫ్ దగ్గరికి వెళ్ళి ఈ ఎమర్జెన్సీ దాని గురించి చెప్పాలి. లేని పక్షంలోని ఎవరైతే టీటీ ఉంటారో టీటీకి చెప్పాలి. లేని పక్షంలోని
ఒక నెంబర్ ఉంటుంది మన రైల్వే ఎమర్జెన్సీ నెంబరు. ఈ రైల్వే ఎమర్జెన్సీ నెంబర్కి మనం కాల్ చేయాలి. ఇలా కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇమ్మీడియట్లీగా ఎక్కడైతే ఈ స్పాట్ జరుగుతుందో, ఈ ఎమర్జెన్సీ ఏర్పడుతుందో, ఈ ఎమర్జెన్సీ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని అయితే పికప్ చేసుకుని ఇమ్మీడియట్గా అయితే అక్కడికక్కడే అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు చూశాను. మీరు ఒకవేళ నడి మధ్యలో ఉన్నారనుకోండి, నడి మధ్యలో ఉన్నప్పుడు ఎవరు వస్తారని చెప్పేసి మీరు అనుకోకూడదు. నడి మధ్యలోనే ట్రైన్ ఆపుతారు. ఆ నడి మధ్యలోనే మీరు ఎక్కడైతే ట్రైన్ ట్రాక్ పక్కన రోడ్డు ఉంటుందో, రోడ్డు పక్కన అంబులెన్స్ ఉంటుంది. అంబులెన్స్ సిబ్బంది వస్తారు. ఏమన్నా ఏదైతే ఈ బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద మోసుకొని తీసుకెళ్ళిపోయి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారన్నమాట. ఎక్కడైనా కానీ ఏ పరిస్థితులు ఉన్నా కానీ ట్రైన్ ఎటువంటి అడవి ప్రాంతంలో కానీ మీకు నాకు తెలిసిపోతే ఎగ్జాక్ట్లీగా అయితే వాళ్ళు ఎమర్జెన్సీ కేర్ తీసుకెళ్ళిపోతారు. అటువంటి సదుపాయం ఉంది రైల్వేలో. మీకు ఆ విషయం తెలియదేమో. మీకు ఒకవేళ తెలియపోతే కనుక చాలామందికి మైండ్లో పెట్టుకొని ఇటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. అందుకనే ఇటువంటి వీడియో నేను తీసుకొచ్చాను. ఇటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ ముందు తీసుకొచ్చారన్నమాట. పాపం ఆ 18 ఏళ్ళ కుర్రాడు తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పేసి పాపం అనుకుంటూనే ఉన్నాడు. పాపం లాస్ట్కి ఎప్పుడైతే ఆ ట్రైన్ ఆగిందో అతను డాక్టర్ వచ్చి చెక్ చేస్తే అప్పటికే చనిపోయిందని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పడంతో పాపం ఆ కుర్రవాడిని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. పాపం నిజంగా అంతలా రోధించాడు పాపం నిజంగా. ఎందుకంటే తన తల్లి చిన్న వయసులోనే తన తల్లి చనిపోయేటప్పటికి తన దుఃఖానికి పాపం అంతు లేదు. అలా పాపం అందరూ కూడా అలా ఆపుతుంటే ఆ వీడియో నేను చూశాను. చాలా బాధ అనిపించింది. సో ఆ బాధ అనిపించింది కాబట్టే తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో తోటి ప్రయాణికులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. ఇది ముమ్మాటికి టీటీఏ తప్పిది. ఈ రైల్వేలోని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టో, ఆ అమ్మాయి బతికే ప్రాణాన్ని తీసేశారని చెప్పేసి ఆ వ్యక్తి అయితే విపరీతంగా విరుచుకుపడ్డాడనమాట ఇండియన్ రైల్వే మీద. సో ఏది ఏమైనా కానీ దాన్ని పక్కన పెట్టండి. మనమైతే మీ తెలుగు ప్రజలందరికీ చెబుతాను నేను, ఎప్పుడైనా కానీ మీరు ఇలా దూర ప్రయాణాలు చేసినప్పుడు 100% మీరు కొన్ని పాయింట్లు, ఈ పాయింట్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఎమర్జెన్సీ నెంబర్ ఉంటుందో ఎమర్జెన్సీ నెంబరు, అంతేకాకుండా మీకు ఏదైనా దొంగల భయం ఉన్నా కానీ, దొంగలు మీ మీద అటాక్ చేసినా కానీ ఇమీడియట్లీగా అయితే ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేయండి. ఆర్పిఎఫ్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. లేకపోతే నియరెస్ట్ మీ దగ్గర ఎవరైతే టీటీ ఉంటాడో టీటీకి చెప్పండి. ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినా కానీ కొంతమంది ఉన్మాదులు ఉంటారు, సైకోగాళ్ళు కూడా ట్రైన్లోకి ఎక్కి దాడులు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇటువంటి కండిషన్లో మీరు ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మాట. ఎటువంటి బెంగ బెదురు లేకుండా మీరు ఫోన్ చేసి మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మీ ప్రాణాలు కాకుండా మీ తోటి ప్రయాణికుల ప్రాణాలు కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు చోటు చెప్తూ ఉన్నాను. సో చూశారు కదా, ఇలా అయితే మన ఇండియన్ రైల్వే మీద జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఏదైతే ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుందో, ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్నారన్నమాట వాళ్ళు. గరీబ్ రథ్ ట్రైన్లో జరిగింది ఇదంతా కూడా. గరీబ్ రథ్ ట్రైన్లోని ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న సమయంలోని ఒక తల్లి కొడుకు పాపం వెళ్తూ ఉంటే ఇటువంటి క్రమంలో జరిగిందన్నమాట. అది ఎందుకంటే ఇండియన్ రైల్వేలో ఎందుకంటే రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చి ముందు చెప్పారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉంటారని, అంతేకాకుండా మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారని. రీసెంట్గా దొంగతనంలో కూడా బాగా ఎక్కువైపోయాయన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేసినప్పుడు, ఇతను దొంగతనం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు, దొంగతనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనిపించినప్పుడు ఇమ్మీడియట్లీగా మీరు ఏదైతే ఈ ఎమర్జెన్సీ నెంబర్ ఉందో ఈ ఎమర్జెన్సీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అన్నమాట. చాలా సీక్రెట్గా కాల్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే మీరు బయటికి వెళ్ళేటప్పుడు అలర్ట్గా ఉండడం వల్ల మీ ప్రాణాలు మీరే, అంటే మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. మీరు అలర్ట్గా లేకపోతే కనుక మనం ఏం చేయలేని పరిస్థితి. లాస్ట్కి అధికారులు కూడా చెప్తారు మీరు అలర్ట్ అవ్వకపోవడం వల్లే మీ ప్రాణాలు మీకు పోయినని చెప్పేసి లాస్ట్కి మీకు ముఖమే చెప్తారన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఢిల్లీలో ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటనలో మాత్రం రైల్వేదే పొరపాటు అని చెప్పేసి, రైల్వేదే ఇది అంతా కూడా తప్పు అని చెప్పేసి ఆ కుర్రవాడు చెప్తూ ఉన్నాడు. దాని గురించి అయితే సోషల్ మీడియాలో విపరీతంగా అయితే మద్దతు కూడా అతనికి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇది కరెక్టే కదా, రైల్వే చేయవలసిన పని, మరి అటువంటి సమయాన్ని ఈయన ఎందుకు ఆపాలి కదా, ఆపకపోవడం వల్ల ఎక్కువ సమయం అయిపోవడం వల్ల తన యొక్క బ్రీతింగ్ అందుకోలేకపోయింది, ఎమర్జెన్సీ బాగా ఎక్కువైపోయింది ఆవిడకి, అందుకే చనిపోయిందని చెప్పేసి అందరూ కూడా అతనికి మద్దతు ఇస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. మరి దీని గురించి రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా దాన్ని స్పందన ఇస్తారో మరి వేచి చూడాలి. ఎందుకంటే దీని మీద ఇప్పటివరకు అయితే రైల్వే ఎటువంటి ప్రకటన చేయలేదు, ఇప్పటివరకు అయితే స్పందించలేదు అన్నమాట. సో వేచి చూడాలి దాని గురించి మరి ఏమో ప్రకటన చేస్తా అన్నది. సో చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.